నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అంటే భారతదేశంలో మన పెద్దవాళ్లు, వృద్ధులైన తల్లిదండ్రులు అప్పుడప్పుడు అకస్మాత్తుగా స్పృహ కోల్పోతుంటారు కదా. అవును. అలాంటి సంఘటనలను పర్యవేక్షించడానికి స్మార్ట్ వాచ్లు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది చూద్దాం. దీనికి సంబంధించి మన దగ్గర కొన్ని నివేదికలు, యూజర్ రివ్యూలు, టెక్నికల్ వివరాలు కూడా ఉన్నాయి. కరెక్ట్. ఇక్కడ ఒక పెద్ద సవాలుంది. మామూలుగా వాచ్లు కింద పడిపోతే గుర్తిస్తాయి. ఆ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఉంటుంది కదా. అవును, ఉంటుంది. ఆ, అది గట్టిగా కింద పడితేనే పనిచేస్తుంది. ఒకవేళ పెద్ద దెబ్బ తగలకుండా నెమ్మదిగా కుర్చీలోనే ఉండి స్పృహ కోల్పోయారనుకోండి, అప్పుడది గుర్తించకపోవచ్చు. గుర్తించకపోవచ్చు. అదే సమస్య. సో మన లక్ష్యమేంటంటే స్పృహ కోల్పోయిన సంఘటనలను నమ్మకంగా గుర్తించి కేర్ గివర్కి, అంటే మన శ్రోతల లాంటి వాళ్ళకి వెంటనే ఆటోమేటిక్గా సమాచారం ఇచ్చే స్మార్ట్ వాచ్ని కనుక్కోవడం. అవును. ఆ వెంటనే సమాచారం అందడమే కీలకం. ముఖ్యంగా వాచ్ పెట్టుకున్న వ్యక్తి స్పృహలో లేనప్పుడు వాళ్ల నుంచి మనం ఏమీ ఆశించలేం కదా. హ్మ్. వాళ్ల కన్ఫర్మేషన్ లేకుండానే అలర్ట్ వెళ్ళాలి. సరే, దీని గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం. ఏ ఫీచర్లుండాలి అసలు? ఆ, చాలా ముఖ్యమైనవి కొన్నున్నాయి. మొదటిది మీరన్నట్టు ఆటోమేటిక్ డిటెక్షన్. అంటే ఫాల్ డిటెక్షన్ తో పాటు నిశ్చలత, ఇమోబిలిటీ డిటెక్షన్ కూడా. ఓ, నిశ్చలత డిటెక్షన్ అంటే కదలకుండా ఉండిపోవడం. అంతే. యాక్సిలరోమీటర్, గైరోస్కోప్ వాడి గట్టిగా పడితే గుర్తించే ఉన్నాయి. కాని చెప్పినట్టు నెమ్మదిగా సోఫాలోనో మంచం మీదనో స్పృహ తప్పితే అప్పుడు ఎక్కువసేపు కదలకుండా ఉండిపోతారు. అవును. ఆ నిశ్చలతను గుర్తించడం కూడా ముఖ్యం. అది వాచ్ పెట్టుకున్న వ్యక్తి నేను బాగానే ఉన్నాను అని చెప్పాల్సిన అవసరం లేకుండా జరగాలి. అంటే పడిపోయినా పడిపోకపోయినా స్పృహ తప్పి కదలకుండా ఉంటే వాచ్ గాని గుర్తించి అలర్ట్ పంపాలన్నమాట. ఖచ్చితంగా అదే మెయిన్ పాయింట్. రెండోది నమ్మకమైన నోటిఫికేషన్ వ్యవస్థ. అంటే ఏదైనా జరిగితే వెంటనే కేర్ గివర్కి ఎస్ఎంఎస్ లేదా యాప్ నోటిఫికేషన్ వెళ్ళాలి, ఆ వ్యక్తి ఎక్కడున్నారో లొకేషన్ వివరాలతో సహా. లొకేషన్ కూడా చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. మూడవది సెల్యులార్ కనెక్టివిటీ. అంటే ఈసిమ్ ఉండాలి. దీనివల్ల ఫోన్ దగ్గర లేకపోయినా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా సరే వాచ్ సొంతంగా నెట్వర్క్ కనెక్ట్ అయ్యి అలర్ట్స్ పంపగలదు. అవును, అది ఇండిపెండెంట్గా పనిచేయాలి. మరి ఇండియాలో ఈసిమ్ సపోర్ట్ ఎలా ఉంది? జియో, ఎయిర్టెల్ లాంటివి ఇస్తున్నాయా? ఇస్తున్నాయి. జియో, ఎయిర్టెల్, విఐ కూడా అందిస్తున్నాయి. కానీ మనం వాచ్ కొనే ముందే ఆ మోడల్ మన నెట్వర్క్ ఈసిమ్కి సపోర్ట్ చేస్తుందోనేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. కరెక్ట్. మరి ఆటోమేటిక్గా 112కి కాల్ చేసే ఫీచర్ గురించేమంటారు? అది ఎంత ఉపయోగం? అది ఉంటే మంచిదే, అదనపు భద్రత. కానీ దానికన్నా ముఖ్యం కేర్ గివర్కి వెంటనే సమాచారం వెళ్లడం. ఎందుకంటే 112కి కాల్ వెళ్ళినా వాళ్ళు వచ్చి ఏం జరిగిందో తెలుసుకునే లోపు ఆలస్యం కావచ్చు. నిజమే. కొన్ని వాచ్లు యాపిల్, గూగుల్ లాంటివి ఆటోమేటిక్గా 112కి కాల్ చేస్తాయి. శాంసంగ్లో మనం సెట్ చేసుకోవచ్చు అనుకుంటా, ఒకసారి చెక్ చేయాలి. కానీ గార్మెన్ లాంటి వాటిల్లో సాధారణంగా ఈ ఆప్షన్ ఉండదు. ఓకే. ఇంకా ఈసీజీ, ఏఎఫ్ఎఫ్ డిటెక్షన్ అంటే హార్ట్ బీట్లో తేడాలు, ఎస్పీఓ2 బ్లడ్ ఆక్సిజన్ లాంటి హెల్త్ ఫీచర్లు కూడా ఉంటే అదనపు ప్రయోజనం. పిక్సెల్ వాచ్ 3లో లాస్ ఆఫ్ పల్స్ డిటెక్షన్ అనేదో వస్తుందంటున్నారు. అది వస్తే చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇండియాలో ఎప్పుడొస్తుందో, పర్మిషన్లు వస్తాయో లేదో చూడాలి. చాలా ఫీచర్లున్నాయి. సరే, మరి మార్కెట్లో ఉన్న మెయిన్ వాచ్ల మధ్య తేడాలు చూద్దామా? యాపిల్ వాచ్ సెల్యులార్ ఎలా ఉంటుంది? యాపిల్ వాచ్ మంచి ఫాల్ డిటెక్షన్ ఉంది. ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ సర్వీసులకు మనం సెట్ చేసిన కాంటాక్ట్స్కి కాల్ చేస్తుంది. కానీ రోజూ ఛార్జింగ్ పెట్టాలి. ఐఫోన్ తప్పనిసరిగా కావాలి. అవును, అది కొంచెం ఇబ్బంది. శాంసంగ్ గ్యాలక్సీ వాచ్ సెల్యులార్ సంగతేంటి? శాంసంగ్లో ఫాల్ డిటెక్షన్ సెన్సిటివిటీ మార్చుకోవచ్చు. ఇది కూడా కాంటాక్ట్స్కి, ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేస్తుంది. 112కి ఆటోమేటిక్గా చేస్తుందా లేదా అనేది మోడల్ని బట్టి, సెట్టింగ్స్ని బట్టి ఉంటుంది. కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్లతో బాగా పనిచేస్తుంది. దీనికి కూడా రోజువారీ ఛార్జింగ్ అవసరం. గూగుల్ పిక్సెల్ వాచ్ సెల్యులార్ కూడా ఉందిగా? అవును, పిక్సెల్ వాచ్ కూడా మంచి ఆప్షనే. ఫాల్ డిటెక్షన్, ఆటోమేటిక్ కాల్స్, కేర్ గివర్ అలర్ట్స్ కోసం సేఫ్టీ ఫీచర్స్ బాగున్నాయి. రాబోయే పిక్సెల్ వాచ్ 3లో ఆ లాస్ ఆఫ్ పల్స్ ఫీచర్ వస్తే ఇంకా బాగుంటుంది. కానీ దీనికి రోజువారీ ఛార్జింగ్ సమస్య ఉంది. అంటే యాపిల్, శాంసంగ్, గూగుల్ మూడింటికి రోజు ఛార్జింగ్ పెట్టాల్సిందే. మరి గార్మిన్ సంగతేంటి? వాటికి బ్యాటరీ లైఫ్ బాగుంటుంది కదా? అవును, గార్మిన్ వెన్యూ 3 లాంటి వాటికి బ్యాటరీ చాలా రోజులొస్తోంది. అది పెద్ద ప్లస్ పాయింట్. ఇది మనం సెట్ చేసిన కాంటాక్ట్స్కి నోటిఫికేషన్ పంపుతోంది, కానీ ఆటోమేటిక్గా 112కి కాల్ చేయదు. ఇంకా ముఖ్యంగా వీటికి సాధారణంగా సెల్యులార్ కనెక్టివిటీ ఉండదు. అంటే ఫోన్ ఎప్పుడూ వాచ్కి దగ్గరలోనే కనెక్ట్ అయ్యి ఉండాలి. ఓ, సెల్యులార్ లేకపోవడం పెద్ద మైనస్సే మన అవసరానికి. అవును, ఫోన్ దగ్గర లేకపోతే అలర్ట్ వెళ్లదు. సరే, ఇంకొక ఆప్షన్ ఏజీజీ ప్రొటెక్ట్ అని ప్రత్యేకంగా పెద్దవాళ్ల కోసమే అంటున్నారు కదా, దాని సంగతేంటి? దానికి సెల్యులార్ ఉంది, అది ప్లస్. కానీ కొన్ని రివ్యూలు, యూజర్ ఫీడ్బ్యాక్ చూస్తే అది అలర్ట్ పంపే ముందు యూజర్ కన్ఫర్మేషన్ అడుగుతుంది అని డౌట్ ఉంది. అంటే వాచ్ మీరు పడిపోయారా, సహాయం కావాలా అని అడిగి యూజర్ అవును అని బటన్ నొక్కితేనే అలర్ట్ పంపుతోంది ఉంటున్నారు. అయ్యో, అలాగైతే స్పృహలో లేని వాళ్లకస్సలు పనికిరాదు కదా. అదే, ఇది నిజమైతే మాత్రం మన ఉద్దేశ్యానికి ఇది ఏమాత్రం సరిపోదు.
దీని మీద మిశ్రమ అభిప్రాయాలున్నాయి కాబట్టి ఒకవేళ దీన్ని పరిగణిస్తే ఈ విషయంపై చాలా స్పష్టత తెచ్చిపోవాలి. అంటే ఏ వాచ్ కొన్నా సరే ఆటోమేటిక్ అలర్ట్ అనేది యూజర్ యాక్షన్ లేకుండా పనిచేస్తుందా లేదా అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అదే అత్యంత కీలకమైన పాయింట్. యూజర్ కన్ఫర్మేషన్ అవసరం లేని ఆటోమేటిక్ అలర్ట్ సిస్టమ్ ఉండాలి. అలాగే ఇండియాలో 112కి ఆటో డైలింగ్ పనిచేస్తుందా, మన దగ్గరున్న జియో లేదా ఎయిర్టెల్ ఈసిమ్తో కరెక్ట్గా పనిచేస్తుందా అనేది కూడా డబుల్ చెక్ చేసుకోవాలి. ఇక కొన్న తర్వాత సెటప్ కూడా ముఖ్యమే కదా. ఏమేం చేయాలి? అవును. వాచ్ వచ్చాక సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫాల్ట్ డిటెక్షన్, నిశ్చలత డిటెక్షన్ లాంటి ఫీచర్లను ఆన్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ని జాగ్రత్తగా యాడ్ చేయాలి. సెల్యులార్ మోడల్ అయితే ఈసిమ్ ప్లాన్ని యాక్టివేట్ చేయించుకోవాలి. ఛార్జింగ్ సంగతి మర్చిపోకూడదు. అస్సలు మర్చిపోకూడదు. రోజూ ఛార్జింగ్ పెట్టేలా అలవాటు చేసుకోవాలి, లేదా వాళ్ళకి గుర్తు చేయాలి. అలాగే వాచ్ ఎలా పనిచేస్తోందో బేసిక్గా తండ్రిగారికి కొంచెం పరిచయం చేస్తే మంచిది. మరీ ఎక్కువగా కాకపోయినా కనీసం ఎలా పెట్టుకోవాలి, ఛార్జింగ్ ఎలా అనేది. సరే, మొత్తం మీద మనం చూసిందేంటంటే స్పృహ కోల్పోయే సంఘటనలను మానిటర్ చేయడానికి సెల్యులార్ కనెక్షన్ ఉండాలి, మరియు యూజర్ చెప్పాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా అలర్ట్ పంపే మెకానిజం ఉండాలి. ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి. అవును. రోజు ఛార్జింగ్ పెట్టడం ఓకే అనుకుంటే యాపిల్, శాంసంగ్ లేదా గూగుల్ సెల్యులార్ వాచ్లో మంచి ఆప్షన్లు లాగా ఉన్నాయి. కానీ ఇండియాలో ఆటోమేటిక్ అలర్ట్స్ 112 కాలింగ్ ఫీచర్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించుకున్నాకే తీసుకోవాలి. కరెక్ట్. భవిష్యత్తులో ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావచ్చు. అంటే కేవలం పడిపోవడం లేదా కదలకుండా ఉండటమే కాదు, శరీరంలో జరిగే ఇంకా సూక్ష్మమైన మార్పులను, సంకేతాలను పసిగట్టి అసలు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరించే స్థాయికి ఈ వేరియబుల్స్ ఎలా ఎదుగుతాయో చూడాలి. అది వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సరే, ఈరోజు చర్చకు ధన్యవాదాలు.